డల్ స్కిన్ తో బాధపడుతున్నారా? డీహైడ్రేటెడ్ స్కిన్ తో బాధపడుతున్నారా? లైఫ్‌లెస్ స్కిన్ తోటి బాధపడుతున్నారా? చర్మంలో మంచిగా లైఫ్ లేకుండా ఉండటాన్ని దాంతోటి ఇబ్బంది పడుతున్నారా? అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? అసలు ఎందుకొచ్చింది అనే దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారనంటే, నా ఈ ఇన్ఫర్మేటివ్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చర్మంలో లైఫ్ లేకుండా ఉండటం, బాగా డల్‌నెస్ తోటి బాధపడటం, అలానే డీహైడ్రేటెడ్ లుక్‌గా ఉండటం, చర్మంలో నలుపుగా ఉండటం, ఇలాంటి ఇబ్బందులనేటివి చాలా మందికి ఉంటాయి. అసలు ఇంతకుముందు 5 సంవత్సరాల క్రితం నా చర్మం అలా లేకుండే సార్. నాకసలు స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉండేది. టెక్స్చర్ చాలా బాగుండేది. టోన్ చాలా బాగుండేది. హెల్తీగా ఉండేది అని ఒక 5 సంవత్సరాల క్రితం ఫోటోగ్రాఫ్స్ చూపిస్తూ ఉంటారు నా పేషెంట్స్, క్లయింట్స్. అలాంటప్పుడు మనకి ఎందుకొచ్చింది మార్పు? ఏ విధంగా జరిగింది? అనే దాని గురించని మనం ముఖ్యంగా తెలుసుకుంటే, అది రాకుండా ఇంకా ఎక్కువ కాకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం. మనకి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటనంటే, డల్‌నెస్, డీహైడ్రేషన్ ఎందుకు అవుతుంది అనంటే, చర్మంలో మంచి డైట్, మంచి లైఫ్ స్టైల్ అనేది లేకుండా ఉండటం వల్లనే ముఖ్యంగా అవుతూ ఉంటుంది. స్కిన్ కేర్ కూడా సరిగ్గా లేకుండా ఉండటం వల్ల ఇది అవుతూ ఉంటుంది. చర్మంలో మనకి డల్‌నెస్ ఎందుకు వస్తుంది అనంటే, ఇన్‌సఫిషియెంట్ కొల్లాజెన్ ప్రొడక్షన్. అంటే మన చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. ఈ కింద పొరలో కొల్లాజెన్ అనే దాంతోటి మనకి చర్మంలో బాగా గట్టిగా నిలబడుతూ ఉంటుందన్నమాట. ఈ కొల్లాజెన్ అనేది ప్రొడక్షన్ అయ్యి మనకి కింద పొరలో మనకి గట్టిగా ఒక ఫౌండేషన్ లాగా ఉంటుందండి. ఇక్కడ మనకి హైలూరానిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఎలాస్టిన్ అనేది కూడా పదార్థాలు ఉంటాయన్నమాట. అనేక రకమైన పదార్థాలు ఉంటాయి. ఇక్కడ మనకి మంచిగా హైడ్రేటెడ్ గా ఉంటే చర్మం మనకి డర్మిస్ లో హైడ్రేషన్ గా ఉంటే పైన పొర కూడా మంచిగా హెల్తీగా ఉంటే అప్పుడు చర్మం అనేది మంచి నీట్ గా కనిపిస్తుందండి. అయితే మీకు ప్రెగ్నెన్సీ వల్ల కానివ్వండి, లేకపోతే విపరీతమైన ఇంపేర్డ్ డైట్ ఉండటం వల్ల, బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉండటం వల్ల, స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల కూడా చర్మంలో బాగా డల్‌నెస్ అనేది రావటానికని ఆస్కారం ఉంటుందండి. ఇక్కడ చర్మంలో మనకి కొల్లాజెన్ ప్రొడక్షన్ కూడా బాగా డిగ్రేడేషన్ జరగటం వల్ల, మెటబాలిజం అనేది పెరిగి కొల్లాజెన్ అనేది బాగా డిగ్రేడేషన్ జరగటం వల్ల, హైలూరానిక్ యాసిడ్ కూడా డిగ్రేడేషన్ బాగా జరిగిపోవటం వల్ల కూడా మనకి చర్మంలో డల్‌నెస్ అనేది వస్తూ ఉంటుంది. మనకి ప్రెగ్నెన్సీ వచ్చి ఎళ్ళటం వల్ల, దాని వల్ల కూడా డెలివరీస్ అవ్వటం వల్ల కూడా, దానితోటి కూడా స్ట్రెస్‌ఫుల్ లైఫ్ స్టైల్ ఉండటం వల్ల కూడా కొల్లాజెన్ అనేది డిప్లీషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కొల్లాజెన్ డిప్లీషన్ అని జరిగినాక మళ్ళీ ప్రొడక్షన్ అనేది ఇమ్మీడియేట్ గా రాదండి. అది కొన్నాళ్ళు, కొన్ని సంవత్సరాలు పడుతూ ఉంటుంది. అంతలోనే మీరు ఇంకా స్ట్రెస్ ని అవుతూ ఉంటే దాంతో కూడా చర్మంలో కూడా నిగారింపు అనేది కూడా బాగా తగ్గుతూ ఉంటుంది. సో ఇలానే కాకుండా మీ పొల్యూషన్, డస్ట్ ఎక్స్‌పోజర్ తోటి కూడా మీకు ఇబ్బంది పడుతూ ఉంటారు. పొల్యూషన్ అనేది మీకు చర్మం పైన పడటం తోటి చర్మంలో మీకు బాగా విపరీతమైన రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్ అనేటివి ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. ఎందుకనంటే పొల్యూషన్ అనేది మీరు ఎప్పుడైనా మీరు గమనించండి. మీకు నోట్లో గాని, మీకు ముక్కులో గాని ఎప్పుడైనా గాని ఆ పొల్యూషన్ ఎళ్ళినప్పుడు మీకు విపరీతమైన థ్రోట్ ఇరిటేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఆ థ్రోట్ ఇరిటేషన్ అనేది మీకు చెప్పేస్తుందన్నమాట. మన శరీరానికి పొల్యూషన్ అనేది యాక్సెప్టబుల్ కాదని. అలానే చర్మం పైన పడ్డప్పుడు కూడా ఈ లెడ్ పార్టికల్స్ అనేది అక్కడ డ్యామేజ్ అనేది చేస్తూ ఉంటుంది. సూక్ష్మంగా రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్ అంటే ఇవి రావటం తోటి పక్కనున్న కణాలని కూడా బాగా డ్యామేజ్ చేసేస్తూ ఉంటుంది. సో చర్మంలో పైన పొర ఉంటుంది కదండి, అక్కడ మోస్ట్ సూపర్ఫిషియల్ లేయర్ స్ట్రాటమ్ కార్నియం అని అంటాం. అక్కడ డెడ్ లేయర్ దగ్గర అక్కడంతా విపరీతంగా డ్యామేజ్ చేయటం తోటి అక్కడంతా చర్మం అంతా చిట్లిపోతూ ఉంటుంది. అయితే ఇవంతా సూక్ష్మంగా జరిగే మార్పులు. ఈ సూక్ష్మంగా జరిగే మార్పులతోటే మనకి ఇంకా వాటర్ లాస్ అనేది చర్మం కింద ఉన్న డర్మిస్ లోంచి కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా బయటికి వాటర్ లాస్ అవ్వటం, కింద లోపల ఉన్న డర్మిస్ లో కొత్తగా కొల్లాజెన్ రాకుండా ఉండటం, అలానే కొత్తగా హైలూరానిక్ యాసిడ్ కూడా రాకుండా ఉండటం, డిగ్రేడేషన్ అవ్వటం, ఏజింగ్ ఫినామినాస్ తోటి కూడా వీటన్నిటితోటి కూడా మనకి డల్‌నెస్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. మరి ఇది జరగటానికి అయితే కారణాలు తెలుసుకున్నాం. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా చూడాలి అనే దాని గురించని మనం తెలుసుకోవాలండి. డైట్‌లో చాలా ఇంపార్టెంట్‌గా మనం చూడాల్సింది ఏంటనంటే ఉసిరికాయలండి. ఉసిరికాయలు 3 ఉసిరికాయలు అనేటివి తీసుకోవాలి. బత్తాయి, నారింజ అనేది ప్రతి పూట మనం ఒకటి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలానే బాదం పప్పులు, పిస్తా పప్పులు ఇలాంటివి కూడా మనం తీసుకుంటూ ఉండాలండి. దాంట్లోంచి వచ్చే గ్లైకాలిక్ యాసిడ్ తోటి కూడా మన చర్మంలోకి బెటర్‌గా రిజల్ట్స్ అనేటివి ఉంటాయండి. అలానే ఇంపార్టెంట్ థింగ్ ఏంటనంటే మీరు మంచి లైఫ్ స్టైల్ కూడా చేసుకోవాలి. లైఫ్ స్టైల్ అనేది మీరు ఉదయం పూట మంచిగా లేచి వ్యాయామం చేసుకొని మంచిగా ఫేస్‌కి కూడా ఒక మంచి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్స్ పెట్టుకోవాలండి.
మంచి సన్ స్క్రీన్స్ కూడా పెట్టుకోవాలండి. అలానే మీరు సాయంత్రం పూట కూడా మంచిగా స్కిన్ కేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మంచి మాయిశ్చరైజర్ పెట్టుకొని దాని మీద సీరమ్స్ పెట్టుకోవటం. డాక్టర్ గారు, మరి మీరు సీరమ్స్ ఫస్ట్ కాకుండా సెకండ్ అంటున్నారు. బయటనేమో అన్ని సీరమ్స్ ఫస్ట్ పెట్టుకోవాలి, తర్వాత మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి అని అంటున్నారండి. కొంతమందికి సెన్సిటివ్ స్కిన్స్ అనేటివి ఉంటాయండి. కొంతమందికి గట్టి స్కిన్స్ అనేటివి ఉంటాయి. సెన్సిటివ్ స్కిన్స్ కి డైరెక్ట్ సీరమ్స్ పెట్టేస్తే విపరీతమైన డ్రైనెస్, పింపుల్స్, కురుపుల్లాగా అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అదే గట్టి స్కిన్స్ కి సీరమ్స్ పెట్టినా కానీ అది పెనిట్రేషన్ అనేది సరిగా జరగదు అనమాట. అందుకోసమే మెడికేటెడ్ సీరమ్స్ కి మీకు మంచిగా మాయిశ్చరైజర్ పెట్టి సీరమ్స్ పెడితే మీకు చర్మం లోపలికి మంచిగా బెనిఫిట్ గా మంచిగా అయ్యేటట్టుగా చేస్తుంది అనమాట. సీరమ్స్ లో మనకి గ్లైకాలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, అలానే మనకి ఇతరత్ర ఫెరులిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్ ఉన్న యాసిడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ సీరమ్స్ అవన్నీ పెట్టుకోవచ్చండి. అలానే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని క్రీమ్స్ కూడా వస్తాయి అనమాట. ఆస్కార్బిక్ యాసిడ్ బేస్డ్, ఫెరులిక్ యాసిడ్ బేస్డ్, కోజిక్ యాసిడ్, అలానే లికోరిస్ ఎక్స్ట్రాక్ట్స్, ఇలానే ముఖ్యమైనవి కొన్ని టైరోస్టాట్, సెపివైట్ అని, సాబివైట్ అని కొన్ని క్రీమ్స్ ఉన్నాయండి. వీటన్నిటిని కూడా మనం యూస్ చేయవచ్చండి. ఇవి యూస్ చేయటం తోటి మనకి చర్మం లోపలికి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనకి సాధ్యం అవుతూ ఉంటుందండి. అలానే మనకి ఉన్న నలుపు కరిగించుకోకుండా మనకి డల్నెస్ అనేది పెరగకుండా ఇవన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాయి. నేను డైట్ చెప్పానండి, లైఫ్ స్టైల్ చెప్పాను. మళ్ళీ ఉన్న డల్నెస్ ని మనం తగ్గించుకోవాలంటే ఏ విధంగా చేయాలి అనేది కూడా మనం వివరంగా తెలుసుకుందాం. మనకి మంచి ప్రొసీజర్స్ ఉంటాయండి డల్నెస్, డీహైడ్రేషన్ ని తగ్గించడానికని. ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే స్కిన్ క్వాలిటీ పెరగటానికని మనం ఎటువంటి ప్రొసీజర్స్ అనేటివి చేస్తాం. స్కిన్ క్వాలిటీ అనే దానికి మనకి ముఖ్యమైనది చేయాల్సింది ఏంటంటే స్కిన్ లో హైడ్రేషన్స్ అనేది పెంచడం. హైడ్రేషన్ అనేది స్కిన్ లో పెంచాలి అని అంటే చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. పైన పొరలో మనం హైడ్రేషన్ చేయాలి అని అంటే హైడ్రాఫేషియల్ అనే థెరపీస్ బాగా పనిచేస్తాయి. హైడ్రాఫేషియల్ థెరపీస్ చేయడం తోటి ఏమవుతుందంటే మన చర్మంలో పైన పొరలో మనకి అక్కడ అంతా హైడ్రేషన్ తీసుకొచ్చి అక్కడ స్కిన్ లో లైఫ్ అనేది తీసుకురావడానికి అది హెల్ప్ చేస్తాం. ఒకవేళ డీపర్ లైఫ్ మనకు కావాల్సి వస్తుంది, డీపర్ హైడ్రేషన్ కావాల్సి వస్తుంది అని అంటే డర్మిస్ లోపలికి మనకి మంచిగా ఈ లేయర్ వరకు రావాలి అని అంటే మనకి హైడ్రో బూస్టర్స్ కానీ, స్కిన్ బూస్టర్ థెరపీస్ కానీ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఈ స్కిన్ బూస్టర్స్, హైడ్రో బూస్టర్స్ ఏం చేస్తాయనంటే చర్మం లోపలికి మనకి మంచిగా హైలూరానిక్ యాసిడ్ ఇంట్రడక్షన్ చేయటం తోటి ఇక్కడ మనకి మంచిగా హైడ్రేషన్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. ఈ హైడ్రేషన్ అనేది బాగా జరగటానికి హైలూరానిక్ యాసిడ్ బాగా హెల్ప్ చేస్తాయి. హైలూరానిక్ యాసిడ్ అనేది ఒక న్యాచురలీ అకరింగ్ సబ్స్టెన్స్. ఈ న్యాచురలీ అకరింగ్ సబ్స్టెన్స్ ఏం చేస్తుందనంటే కొల్లాజెన్ మధ్యలోకి మంచిగా ఇమిడిపోతుంది అనమాట. మంచిగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఎందుకనంటే ఇది ఫిల్లర్ లాగా కాదండి. ఇది మంచిగా స్కిన్ లోపలికి వెళ్ళి మంచిగా ఇమిడిపోయి ఏం చేస్తుందనంటే వాటర్ని అబ్జార్బ్ చేస్తుంది. హైలూరానిక్ యాసిడ్ ఈజ్ ఎ వెరీ గుడ్ హైగ్రోస్కోపిక్ మెటీరియల్ అనమాట. అంటే ఈ హైగ్రోస్కోపిక్ అని అంటే వాటర్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. వాటర్ని మనకి బ్లడ్ లోంచి మంచిగా అబ్జార్బ్ చేసుకొని మనకి చర్మం లోపలికి మంచిగా హైడ్రేషన్ చేస్తుంది. ఇంత హైడ్రేషన్ చేసింది అక్కడ ఉన్న మైక్రో ఎన్వైర్న్మెంట్ ని హెల్తీగా మారుస్తుంది అనమాట. సో చర్మంలో ఉన్న హెల్తీ మైక్రో ఎన్వైర్న్మెంట్ ని క్రియేట్ చేయటం తోటే మీకు చర్మం కింద పొరలో ఉన్న కొల్లాజెన్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది. కొత్త కొల్లాజెన్ కూడా రావటం మొదలవుతుంది. సో కొత్త కొల్లాజెన్ ఉన్న హైలూరానిక్ యాసిడ్ కాంబినేషన్ తోటి మీకు మంచి స్ట్రెంగ్త్ అనేది మీకు చర్మంలో దొరకటం తోటి డల్నెస్, డీహైడ్రేషన్ ఎఫెక్ట్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. ఎల్ఏడిడి థెరపీస్ అని కూడా ఉంటాయండి. ఈ ఎల్ఏడిడి థెరపీస్ చేయటం తోటి కూడా మన చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధించవచ్చండి. ఎల్ఏడిడి సీరమ్స్ తోటి మనకి మంచిగా చర్మం లోపలికి పెనిట్రేట్ అయ్యి మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. హైడ్రాఫేషియల్స్ ఎలా చేస్తారు డాక్టర్ గారు అని అడుగుతారు. హైడ్రాఫేషియల్ అనేది ఒక మెడిఫేషియల్ అండి. అంటే మంచి సీరమ్స్, మెడికేటెడ్ సీరమ్స్ ని మన చర్మం లోపలికి ఇంఫ్యూజ్ చేసి అసలు ఎటువంటి పెయిన్ లేకుండా మనకు అది చేస్తారనమాట. అది చేయటం తోటి మన చర్మంలో ఉన్న పైన డెడ్ లేయర్ ని తీసేసి లోపల పోర్స్ లో ఉన్న గంక్ ని తీసేసి పోర్స్ ని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తుంది అనమాట. దానివల్ల చర్మంలో ఉన్న గంక్ మీకు తీసి డెడ్ లేయర్స్ అన్ని తీసి మీకు చూపిస్తారు కూడా. ఈ హైడ్రాఫేషియల్ చేయటం తోటి చర్మం లోపలికి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి. ఇలా ఈ విధంగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే మంచి బెనిఫిట్ అనేది మనకి సాధ్యం అవుతూ ఉంటుంది. సో డల్నెస్ అనే దానికి, డీహైడ్రేషన్ అనే దానికి నేను ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఎటువంటి విధంగా మీరు చేయొచ్చు అనే దాని గురించి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు మా దగ్గరకు వచ్చి మీ చర్మాన్ని చూపించుకుంటే అసలు డల్నెస్ ఎలా ఉంది, మీ స్కిన్ క్వాలిటీ ఎంత బ్యాడ్గా ఉంది, ఏ విధంగా డ్యామేజ్ అయింది, దానికి ఏ విధంగా రికూపరేట్ చేయొచ్చు అనే దాని గురించి అని నేను మీకు డీటెయిల్గా చెప్పగలనండి. సో మీకు అన్ని ప్రశ్నలకి, సందేహాలకి, అపోహలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నా ఈ వీడియోని మీరు లైక్ చేసి మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి ఎవరికైనా సరే మీ ఎవరికి తెలిసిన వాళ్ళకైనా డల్నెస్ తోటి బాగా బాధపడుతున్నారు, ట్రీట్మెంట్స్ ఏమీ లేవని ఆలోచిస్తున్న వాళ్ళంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోస్ని షేర్ చేసి
వాళ్ళని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమని రిక్వెస్ట్ చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. ఇంకొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.